సేవక్ సంఘ్ శతాబ్ది సందర్భంగా 2 విశేషమైన పుస్తకాలని ముద్రణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులని వేదికగా కోరుతున్నాం. శ్రీ దామోదర్జీ, శ్రీ నీలకంఠేశ్వర్జీ, అలాగే డాక్టర్ ఉదయశంకర్ గారు, కార్యక్రమానికి ఇంకో అతిథి కూడా రావాల్సి ఉంది, కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పారు. చివరిలో వచ్చి మనతో కలుస్తారు. ముందుగా ఓంకారంతో మనం కార్యక్రమం ఓంకారం. మూడుసార్లు ఓంకారం చేస్తాం. అతిథులు భర్తమాత మఠానికి మాలార్పణ భావిస్తారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। వేదిక పరిచయం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల భాగంగా మనకు 2 పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలను పరిచయం చేస్తాను. చివరిగా ఉన్నటువంటి వారు శ్రీ నీలకంఠం గారు. వారు మాననీయ విభాగ్ సంచాలకు ఆళ్లగడ్డలో ఉంటారు. వృత్తిరీత్యా వారు అడ్వకేట్గా పనిచేస్తారు. అలాగే వారి పక్కన ఉన్నటువంటి వారు శ్రీ గుమ్మడి దామోదర్ కుమార్ రెడ్డి గారు. వీరు యోగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెక్రటరీ నంద్యాలలో పనిచేస్తూ ఉంటారు. అలాగే వారి పక్కన ఉన్నటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ ఉదయశంకర్ గారు. వీరు జాతీయ అధ్యక్షులు. అలాగే అలాగే కార్యక్రమం ఇంకో ఇద్దరిని పెద్దల్ని పరిచయిస్తాను. శ్రీ కుంచం మహేశ్వరరెడ్డి గారు. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ నంద్యాల నగర మాననీయ సంఘచాలకులు, వృత్తిరీత్యా వ్యాపారం చేస్తుంటారు. అలాగే శ్రీ అల్లం రఘురాములు గారు.
వారు జిల్లా కార్యవర్గ ఉంటారు, జిల్లా కార్యవర్గ బాధితుడు మన కార్యక్రమంలో వెళ్తూ ఉన్నారు. ముందుగా ముఖ్య అతిథి సందేశం. ఓం నమః, సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలు, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమోవాదము. నిజంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నంద్యాలలో జరిగే కార్యక్రమం పాల్గొనడం నా అదృష్టం. అయితే నేను చివరిలో మాట్లాడుతాను కదా, అందరూ మాట్లాడిన తర్వాత అనుకున్నాను అది పూర్తిగా విరుద్ధంగా మొట్టమొదటి నన్ను మాట్లాడమన్నారు. నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, నాకు అంటే ఏం మాట్లాడాలని వాళ్ళు చెప్పారంటే, మన చరిత్ర గురించినటువంటి విషయాలు మనం సంస్కరించుకుంటే బాగుంటుంది అని. అయితే చరిత్ర అన్నప్పుడు ఏంటంటే మన మూలాలు తెలుసుకోవాలి. అయితే మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా నాకు తెలిసినంతలో నాకు రిలేటెడ్గా ఉండే ఫీల్డ్లో నాకుండే అనుభవాల గురించి మాట్లాడతాను. సాధారణంగా యోగాభ్యాసంలో ఉన్నాను. యోగాభ్యాసం చేస్తూ నాకు తెలిసిన నలుగురికి షేర్ చేయడం అనేటువంటి వృత్తిలో ఉన్నాను. వృత్తి ప్రవృత్తి అదే అయినప్పుడు దాని గురించి లోతుగా పరిశీలన చేయడం, లోతుగా తెలుసుకొని దానికి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తూ ఉంటాను. ఈ సందర్భంలో అంటే చరిత్రని మనం ఎలా, మన చరిత్రని ఒరిజినల్ అంటే నిజమైన చరిత్ర తెలుసుకోవడం ఎలాగన్నప్పుడు నాకు నిజమైన శాస్త్రాల గురించి చూసేటప్పుడు అర్థం అవుతుంది. అంటే ఎన్ని ప్రక్షిప్తాలు, ఎన్ని అసంబద్ధమైన విషయాలు మనకి సోషల్ మీడియా ద్వారా వస్తుంటాయంటే ఈ మధ్యకాలంలో మనం నిజాలు మర్చిపోతున్నాం. మరి చరిత్ర కూడా నిజాలు మర్చిపోతున్నాం. మన భారతదేశ చరిత్ర చూసినప్పుడు కానీ, మన సంస్కృతి సంప్రదాయాలు చూసినప్పుడు కానీ, మన చరిత్ర రాసిన వారందరూ కూడా మన చరిత్ర తెలియని వాళ్ళు రాసిందే. సో దాన్ని ఇప్పుడు మన స్వయం సేవక సంఘం కానీ, మన సంస్కర్తలు కానీ చాలా మంది తీసుకొస్తున్నారు, వెలుగుగా తీసుకొస్తున్నారు. అలాగే మనం ఎందుకు ఈ కార్యక్రమాలు తీసుకొస్తున్నారంటే సమాజంలో పెరిగేటువంటి అసమానతలు కావచ్చు, రకరకాలైనటువంటి గందరగోళాలని నివారించడానికి ఒక క్రమశిక్షణాయుత జీవితం, ఒక పద్ధతి అయిన జీవితం గడపడానికి స్వయం సేవక సంఘ్ అంటే జాతి నిర్మాణము, వ్యక్తి నిర్మాణము వీటన్నిటి కోసం కృషి చేస్తున్నప్పుడు ఒక్కసారి భారతదేశం గురించి, సనాతన ధర్మం గురించి ఆలోచిస్తే సనాతన ధర్మంలో ఏ విధంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి శరీరం వదిలేంత వరకు కావలసిన కార్యక్రమాలన్నీ చాలా చక్కగా పొందుపరచబడ్డాయి. అవన్నీ మర్చిపోయాం మనం. ఎప్పుడైతే నేను లోతుగా ఈ మా యోగ సంబంధించినటువంటి వాటిని, శాస్త్రాలని, క్లాసికల్ టెస్ట్లను పరిశీలించినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి కదలిక, బట్ట కట్టుకునే దగ్గర నుంచి, చదువుకునే దగ్గర నుంచి, పెద్దలతో వ్యవహరించాలని జీవన విధానం అంటాం. మనం జీవించే విధానం అంతా చివరికి ఎలా వెళ్తుందంటే సనాతన ధర్మం ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చతుర్విధ పురుషార్థాలు అంటారు, చతురాశ్రమాలు అంటారు. వీటి గురించి మర్చిపోతున్నాం. అంటే మన పాత చరిత్రలు మర్చిపోతున్నాం. పూర్వకాలంలో విద్యాభ్యాసం ఎలా జరిగేది, సమాజంలో అందరూ కలిసి ఎలా జీవించేవాళ్ళు, ఏ విధంగా కలిసి ఆనందమయంగా జీవించేవాళ్ళు, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళు, ఏ విధంగా ప్రయాణం చేసేవాళ్ళు మరిచిపోయి సుఖాలు, భోగల ఆలసతతో ఏమవుతుందంటే ఇంద్రియ విషయాల మీద పడి మనం అందరం కూడా మన చరిత్రని, మన ధర్మాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకొని వాటిని ఆచరించడం ద్వారా మనం ఇప్పుడు ఉండేటువంటి రకరకాల శారీరక, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు, సమాజంలో ఆనందంగా జీవించవచ్చు. ఎందుకంటే వ్యక్తుల సమూహమే సమాజం గనక మన ప్రతి ఒక్కళ్ళం ఎవరికి వాళ్ళు కొంత మారి, అంటే మన పెద్దలు అందించిన జ్ఞానాన్ని గనక ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమాజం మారుతుంది. సో అందుకని వ్యక్తితో మారాలి, సమాజంలో మార్పు రావాలి. అయితే దీన్ని తెలియజేయాల్సిన వాళ్ళు కొంతమంది కావాలి. ఇది మన చరిత్ర, ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయాలు, ఇది మన ధర్మం, మనం పాటించవలసిన విధి. ఎందుకంటే చాలా మందికి మేము జరిపించేటువంటి యోగా క్లాసుల్లోనే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు అవునా అండి, ఇలా ఉండాలండి, మాకు తెలియదండి, ఎవరు చెప్పలేదండి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడం అనేటువంటిది సమాజంలో ఉండేటువంటి పెద్దల యొక్క బాధ్యత కావచ్చు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు అనేటువంటి వాళ్ళందరూ బాధ్యత. ఆ విధంగా మన చరిత్రని బయటికి తీసుకొచ్చి పురాతనమయంగా మనం ఏ విధంగా జీవించేవాళ్ళు, గురుకులాలు. ఇప్పుడు విద్యాభ్యాసం చూడండి, మార్కులు వస్తాయి కానీ ఎథికల్ వాల్యూస్ గురించి తెలియడం అనేది తగ్గిపోతుంది. సమాజంలో జీవించాలంటే ఒడిదుడుకులు తట్టుకొని జీవించడం అని తెలియట్లేదు. చదువుతున్నాం, మార్కులు తెచ్చుకుంటున్నాం, మంచి సీట్లు సంపాదిస్తున్నాం, మంచి జాబ్ సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం.
అంటే మనీ మేకింగ్ మెషిన్ అయిపోయింది, కానీ విలువల్ని ఎలా పెంచుకోవాలి, సమాజంలో కలిసిమెలిసి ఎలా జీవించాలి, ఒకళ్ళకొకళ్ళకు సహాయం ఎలా చేసుకోవాలనే విషయాలు ఉన్నప్పుడు మనకి మన పూర్వానికి వెళ్లాల్సి వస్తుంది, మన చరిత్ర మూలాలకు వెళ్లాల్సి వస్తుంది. అందుకని ఈ సనాతన ధర్మం గురించి వీటి గురించి మనం తెలుసుకొని అందరికి అందించి ఎలా జీవించాలి, నలుగురితో ఎలా ఉండాలి అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి బోధించడం కాకపోయినా ఇప్పుడైనా కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఒక రకమైనటువంటి జాగరణ, అంటే ఒక మేలుకొల్పు తీసుకురావాలి, తెలియచేయాలి. 100 మందికి తెలియజేసాం అనుకోండి, అందులో ఒకళ్ళిద్దరు చేసినా చాలు. ఆ విధంగా ఇదంటే స్లో ప్రాసెస్లో అయినా కానీ మార్పు వస్తూ ఉంటుంది. చూడండి, స్వయం సేవక సంఘం మొదలుపెట్టింది చాలా కొద్ది మందితో. సో వారు మొదలుపెట్టారు, హెడ్గేవార్ గారు మొదలుపెట్టారు కొద్ది మందితో. అంటే ఇప్పటికి 100 సంవత్సరాల్లో జాతి నిర్మాణంలో ఎంత మమేకమైందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మన దేశంలో ఎటువంటి సంస్కరణ మార్పులు తీసుకురావడానికి కారణం కింద ఉండేటువంటి మూలం శాఖ స్వయం సేవక సంఘం. పైకి కనపడేటువంటిది ఇంకొకటి కనపడినా కూడా ఆ మూల నుంచి వస్తుంది. అందుకే ఆ క్రమశిక్షణ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా వస్తున్నట్లే మనం కూడా అందరి దగ్గరికి ఈ విషయాన్ని కనుక తీసుకెళ్ళగలిగితే మన మూలాలు ఎంత గొప్పగా ఉన్నాయి, మన చరిత్ర ఎంత గొప్పది. నిన్ననే ఎక్కడో చూశానండి, రష్యాలో ఎక్కడో మనకంటే పురాతనమైనటువంటి ఆ శాస్త్రం మన ఈ సంబంధించినటువంటి గుర్తులు దొరికాయి. ఈ పురావస్తు శాఖ వాళ్ళు పరిశోధన చేసినప్పుడు దానికి కారణం వాళ్ళు పరిశోధించినప్పుడు ఏం తెలిసిందంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు, అంటే 5000 సంవత్సరాల క్రితమే భారతదేశం నుంచి బహుశా ఎవరో అక్కడికి వెళ్ళి, అంటే మనం ఏదైతే పాటిస్తున్నామో విధానాలన్నీ కూడా వాళ్ళు అవే పాటించారు, అక్కడ గుర్తులన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సింధు నాగరికతలో కానివ్వండి, లోయ నాగరికత కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశం అంతటికీ ప్రధానము, మూలాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కనుక మనం కూడా తెలుసుకొని స్వయం సేవ సంఘ చేసేటువంటి కార్యక్రమాల్లో, ఎందుకంటే నేను కూడా ఏబీపీ కన్వీనర్ పనిచేసిన 1 సంవత్సరం నంద్యాలలో. సో ఆ టైంలో కొంత వీళ్ళ గురించి తెలుసుకోవడం, ఆ కార్యక్రమాలు వాళ్ళ క్రమశిక్షణ ఎలా ఉంటుంది, వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుంది, కమిట్మెంట్ నాకు తెలుసు. సో ఆ సందర్భం నాన్నగారికి కూడా కొంత పరిచయం ఉంది కనుక ఆయన కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చేవారు. నేను చదివాను, హెడ్గేవార్ గారి జీవితచరిత్ర చదివాను, గోల్వల్కర్ గారి జీవితచరిత్ర చదివాను. సో దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి, వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు కావాల్సింది వ్యక్తి నిర్మాణం, ఆ వ్యక్తి విలువలు పెంచుకోవాలి. సో ఈ సోషల్ మీడియా నుంచి బయటపడాలండి. ఎందుకంటే సోషల్ మీడియా నేను చూస్తుంటాను, యోగాలను వస్తుంటాయి ఇన్ని ప్రక్షిప్తాలో. ఎందుకంటే నేను క్లాసికల్ టెక్స్ట్ చదివినప్పుడు, శాస్త్రీయమైన టెక్స్ట్ చదివినప్పుడు దానికి భిన్నంగా చాలా విభిన్నమైన విషయాలు ఉంటాయి. అంటే ప్రక్షిప్తం అంటే నాకు 2 మాటలు తెలుసు, నేను అవి చెప్పేస్తాను, అది నిజం అనుకుంటారు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా నేను చెప్పింది నిజం అనుకుంటారు. అట్లా ప్రక్షిప్తాలు వచ్చినట్లే మన చరిత్రలో కూడా బోల్డ్ ప్రక్షిప్తాలు వచ్చేసాయి. నిజాలు తెలియవు, నిజాలు వెలికి తీయాలి, అందరికీ చేరవేయాలి. సో అందులో భాగంగా మొట్టమొదట మనందరం చేయవలసింది ఏంటంటే, నేను మారుతాను, యుగం మారుతుంది అని ఒక గాయత్రి హోమంలో మేము చేసేటప్పుడు ఆ ప్రతిజ్ఞలు ఉంటాయి. అట్లా మొట్టమొదట మనం మారాలి, మన కుటుంబం మారాలి. ఆ విధంగా నిదానంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. ఆ విధంగా అందరం కృషి చేసి శాఖలో భాగంగా మనందరం అయ్యి దానికి తోడ్పడి, ఎందుకంటే ఒక వాహకం కావాలి ఇవన్నీ వెళ్ళాలంటే. శాఖ ఉంది, మనం అందులో కూడా ఒక చేదోడుగా వాదోడుగా ఉంటూ మనం కూడా ముందుకు వెళ్తే సాధించడం అసాధ్యమేమి కాదు. మనం చూస్తూ ఉన్నాం 100 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమం జరిగింది, ఎంత మార్పు వచ్చింది, ఎంత పరిశ్రమ జరుగుతోంది. శాఖకి వెళ్ళే వాళ్ళలో క్రమశిక్షణ ఉంటుందండి. డ్రెస్సింగ్ దగ్గర నుంచి వినయం కావచ్చు, విధేయత కావచ్చు, ఒక టైం మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. మిగతా కార్యక్రమాలు మీకు అవి ఉండవు. సో ఆ విధంగా మనం కూడా మన చరిత్ర, అంటే నాకు తెలిసినటువంటిది యోగా రిలేటెడ్గా ఉన్నప్పుడు, స్పిరిచువల్గా ఉన్నప్పుడు, ధర్మం గురించి తెలిసినప్పుడు ఈ చతురాశ్రమాలు, చతుర్విధ పురుషార్థాల్లోనే మీకు జీవించడానికి కావాల్సిన విధానాలన్నీ ఉంటాయి. యోగం అనగానే కూడా మనం అందరం అనుకుంటామంటే ఆసనాలు ప్రాణాయం కాదండి, చాలా చిన్న భాగం. అందులో వ్యక్తి సమాజంలో ఏ విధంగా జీవించాలి, జీవన విధానం, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, సామాజిక పరంగా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. ఏ శాస్త్రం తీసుకున్నా, ఏ ధర్మం తీసుకున్నా, మన ధర్మంలో వచ్చినంతా కూడా మనుస్మృతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి, అందరం కలిసి మానవ జీవిత ధర్మాన్ని, మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని పొందడం ఎట్లా అనేది సూచిస్తూ ఉంటాయి. కనుక అది తెలుసుకుంటే మనకందరం కూడా మనం ఏమంటుంటామంటే, ఒక రకమైన అందరూ ఒకటే కుటుంబం, వసుధైక కుటుంబం ఉంటుంటాం కదా. ఆ భావన కలగాలంటే స్వార్థం, అంటే కొంత స్వార్థం మానుకొని కొంత మనం ఇతరుల కోసం మనం కనుక ఆలోచించగలిగినట్లయితే ఏమవుతుందంటే ఆ వసుదైక కుటుంబం అనేటువంటి భావన వస్తుంది. అది రావాలన్నప్పుడు మనం కొంచెం శాస్త్రాన్ని తెలుసుకోవాలి, మన పూర్వకాలంలో మన పెద్దలు ఎలా అనుసరించారనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మా జనరేషన్కి, మా పిల్లల జనరేషన్కి,
మా తండ్రి తల్లిదండ్రుల జనరేషన్కి చాలా భేదం ఉంది. ఆహారాల్లో, వ్యవహారాల్లో చాలా భేదం ఉంది. ఇప్పుడు మీరుండే పెద్దలంతా చూడండి, మీకుండేటువంటి అలవాట్లకి మాకు సమయం దొరకదు. ఇప్పుడుండే పిల్లలకి సోషల్ మీడియా, దానివల్ల కళ్ళకి సమస్య, మెడకి సమస్య, నడుముకి సమస్య, మనసుకి సమస్య, ఇవన్నీ ఉంటున్నాయి. పూర్వకాలం మీకు ఇన్ని లేవు, మీకు ఇన్ని సమస్యలు లేవు, ఇన్ని అనారోగ్యాలు లేవు. ఇప్పుడు ఉండేటువంటి అనారోగ్యాలు మీ తరంలో లేవు, మా తరంలో కూడా లేవు. కానీ ఇప్పుడు వచ్చే తరంలో చిన్నపిల్లల్లోనే రకరకాల వ్యాధులు చూస్తూ ఉన్నాం, ఇవన్నీ ఇబ్బందులు చూస్తున్నాం. కనుక ఒక్కసారి మన చరిత్రని మనం తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే, అటువంటి వాటికి ఇలాంటి సంఘాలు, ఇలాంటి కార్యక్రమాలు పని దోహదం చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఓం నమః. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమానికి ముందుగా చెప్పారు ఆలస్యం అవుతుందని, పర్లేదు మీరు ఉండాలని చెప్పాము. శ్రీ రామకృష్ణ రెడ్డి గారిని వేదికకి రావాల్సింది కోరుతున్నాను. माननीय विभाग संचालक श्री नीलकंठ गारी, नंद्याल जिला संचालक श्री महेश्वर रेड्डी गारी, नेटी मुख्य अतिथुलु श्री डॉक्टर रामकृष्ण रेड्डी सार की, श्री दामोदर रेड्डी गारी, विच्చేసినటువంటి ఆహుతులకి నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం ఉంది. పుస్తకావిష్కరణ అన్నారు. ఈ పుస్తకాలు రెండు కూడా ఏదైతే డాక్టర్ మోహన్జీ భగవత్తో ముఖాముఖి ఎట్ ది రేట్ ఆఫ్ సంఘ శతాబ్ది, అలాగే 100 సంవత్సరాల సంఘయాత్ర నూతన దిగంతాలు, ఈ రెండు పుస్తకాల్లో ఏముంటుందండి? వేరే విషయం, కొత్త విషయం ఏముండదు. మనకు తెలిసిన విషయాన్నే మరొకసారి మనకి పునశ్చరణ కోసం స్వయం సేవకులకి, తెలుసుకోవాలని అభిలాష ఉన్న వ్యక్తులకి సంఘం యొక్క సిద్ధాంతం గురించి, సంఘం గురించి వివిధ అనుమానాలు ఉన్నటువంటి జనాలకి సంతృప్తికరమైన రీతిలో సంఘ యొక్క ఆలోచన పద్ధతిని తెలియజేయడానికే ఈ పుస్తకాలు. విషయం అయితే పాతదే, ఎందుకంటే 100 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ తన యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయగలిగిందంటే దాని వెనుక ఉన్న శక్తి, ఆ సిద్ధాంతానికి మనస వాచ కర్మణ అంకితమైనటువంటి వ్యక్తులు. కేవలం ఒక 5 మందితో ప్రారంభమైన నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు విశ్వవ్యాప్తంగా అయింది. కేవలం మన భారతదేశంలోని అన్ని మూలలకే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఈరోజు హిందూ సేవా సంఘ్ పేరుతో, హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంది. ఎలా సాధ్యమైంది? ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అగ్ని పరీక్షలు, వీటన్నిటిని తట్టుకొని ఎలా నిలబడింది సంఘం? సంఘం యొక్క ప్రారంభ సమయంలో ఏదైతే వివిధ సిద్ధాంతాలు ఈ ప్రపంచంలో మొదలయ్యాయో, ముఖ్యంగా మన దేశంలో, ఇదే సమయంలో మనం గమనించినట్టయితే కమ్యూనిస్టు సిద్ధాంతం, సామ్రాజ్యవాద సిద్ధాంతం, ఇలాగా ఆ సిద్ధాంతాలు కూడా 100 సంవత్సరాల పైన పూర్తి చేసుకుని అవి కూడా శత జయంతి జరుపుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ సిద్ధాంతం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? సంఘ సిద్ధాంతం యొక్క సంఘ సిద్ధాంతాన్ని స్వీకరించేటువంటి సమాజం యొక్క స్థితి, దీన్ని బేరీజు వేసుకుంటూ మన లక్ష్యం ఏంటి?
అంటే ఈ 100 సంవత్సరాల మన గమనం ఒకసారి సమీక్ష చేసుకుంటూ రాబోయే ఒక 2047 నాటికి మనకు స్వతంత్రం వచ్చి దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన సమాజం ఎట్లా ఉండాలి, ఈ సందర్భంలో వివిధ రకరకాలైనటువంటి ఈ సిద్ధాంతాల సంఘర్షణతో పాటు సామాజికమైనటువంటి, రాజకీయమైనటువంటి, భౌగోళికమైనటువంటి అనేక మార్పులు వస్తున్నటువంటి ఈ సందర్భంలో, అంటే మీ అందరికీ తెలిసిందే, జాతీయంగా అంతర్జాతీయంగా రోజు రోజుకి పరిస్థితులు మారిపోవడమే కాదు, మన జీవన విధానంలో కూడా అనేక మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇంటర్నెట్ వచ్చేసింది, ఇప్పుడు ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయింది. ఈ సందర్భంగా ఒక స్వయం సేవకు ఎలా ఆలోచన చేయాలి, సంఘం నుంచి సమాజం ఏం ఆశిస్తుంది, వీటన్నిటికీ సమాధానాలే ఈ 2 పుస్తకాలు. ఇది చాలా కష్టమైన పని కదండి. వినడం సులువు, మాట్లాడడం సులువు, చదవడం అంటే చాలా కష్టం. కానీ చదవాలి, ప్రతి స్వయం సేవకు చదవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటామో సంఘం యొక్క నూతన ఒరవడి ఏంటి, నూతన దృక్పథం ఏంటి అని మన పెద్దవాళ్ళు, ఏదైతే సంఘ పెద్దలు మనకి ముందు ఒక గోల్ మన ముందు ఉంచుతున్నారో దాన్ని రీచ్ అవ్వాలంటే మనం అప్డేట్ కావాలి. మనం అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. అందుకని మనం అప్డేట్ కావాలి. సంఘం కూడా ఒకటే చెప్పింది మన పెద్దవాళ్ళు, ఏ సత్సంగ చాలజీ చెప్పిందైనా ఒకటే, సంఘం ఏదైనా మార్చుకోవచ్చు, ఏ విషయంలో మార్చుకోవచ్చు, కానీ 2 విషయాలు మాత్రం మారదు. ఏంటి? హిందుత్వం, హిందూ రాష్ట్రం. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మిగిలిన అన్ని విషయాలు ఏమైనా మార్చుకోవచ్చు మనం. అంటే మనం ఒక మూసపోసినటువంటి ఆర్గనైజేషన్ కాదు. మీరు దాస్ క్యాపిటల్ తీసుకోండి, దాస్ క్యాపిటల్ వాళ్ళకి భగవద్గీతతో సమానం కమ్యూనిస్టులకి. అప్పుడున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు వేరే, ప్రపంచం యొక్క పరిస్థితులు వేరే, కానీ వాళ్ళు ఈరోజు కూడా అప్డేట్ అయ్యేటువంటి మానసిక స్థితి వాళ్ళలో ఉందా? లేదు. అందుకనే వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోతున్నారు. సంఘంలో అలా కాదు. మనం ఏం చేయాలి? ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మన కళ్ళ ముందు కనపడే ఎగ్జాంపుల్. నిక్కర్ వాళ్ళందరూ ఇప్పుడు ప్యాంట్ వాళ్ళు అయిపోయారు. అంటే మనం అప్డేట్ అవ్వడానికి ఎలాంటి సంకోచం మన దగ్గర ఉండదు. సో మనం దీంట్లో చదవాల్సింది ఏంటంటే, దీని యొక్క భూమిక, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి వివిధ రకాలైనటువంటి అపోహలు సమాజంలో ఉన్నాయి. ఈ అపోహల్ని తొలగించడానికి 2018లో మన పరమ పూజ్య శ్రీ సత్సంగ్ చాలక్జీ ఢిల్లీలోని ఒక విజ్ఞాన్ భవన్లో ఒక 5 రోజులు వర్క్షాప్ నిర్వహించారు. ఈ 5 రోజులు కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ కలిపి వాళ్ళకి సంఘం యొక్క నూతన దృక్పథం ఏంటి, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది, ఏ స్థితికి వెళ్ళాలని అనుకుంటుంది, స్వయం సేవకుల యొక్క పటిమ ఏ స్థితిలో ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇలాగ చెబుతూ 6 సంవత్సరాల క్రితం జరిగింది. గత సంవత్సరం 1925 ఆగస్టు 25, 26, 27 28 తేదీల్లో విజ్ఞాన భవన్లో ఒక 3 రోజుల వర్క్షాప్ జరిగింది. యాక్చువల్గా మన పెద్దవాళ్ళ ఉద్దేశం ఈ దేశం మొత్తం మీద 4 సెంటర్స్ని కేంద్రీకృతం చేసుకుని ఇలాంటి వర్క్షాప్ ఒకటి పెట్టాలి. సంఘం ఏం ఆలోచన చేస్తుంది 2025లో, అంటే 100 సంవత్సరాలు పూర్తయింది. ఒక 25 సంవత్సరాల తర్వాత ఏం ఆశిస్తుంది? సమాజంలో పరివర్తన ఆశిస్తున్నాం. ఏం పరివర్తన అది? పంచ పరివర్తన. దీనికి ఏ విధంగా సంసిద్ధం చేయాలి సమాజాన్ని? దీనికోసము దాంట్లో మొట్టమొదటిగా ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది.
మొదటి 2 రోజులు కూడా గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఆ 5 రోజుల మొత్తం సారాంశాన్ని 2 రోజుల కుదించి చివరి 3వ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన వ్యక్తులు, వివిధ రాజకీయ నాయకులు కావచ్చు, పత్రికా ప్రతినిధులు కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఆల్ సార్ట్స్ ఆఫ్ లైఫ్ ఎవరైతే ఉన్నారో ఎమినెంట్ పీపుల్, వాళ్ళతో ముఖాముఖి. ఈ ముఖాముఖి ఏంటి అంటే చాలా మటుకు ఏదైనా సరే ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి నీతిగా నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంస్థను నడిపే వాళ్ళకు ఉంటుంది. అలా ఓపెన్ డిస్కషన్, మీరు ఏదైనా ప్రశ్న అడగండి, మీ మనసులో ఎలాంటి సందేహం ఉంచుకోవద్దండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి దానికి నేను సమాధానం చెప్తానన్నారు ఆయన. అలాగా మనం కనుక చూసినట్టయితే, ఈ చదివినట్టయితే ప్రతి ఒక్క స్వయం సేవకు ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన తప్పనిసరి పుస్తకాలు ఇవి 2. మనం మామూలుగా ఏం చేస్తామంటే నేను చెప్పింది వినాలనే మనస్తత్వం ఎక్కువ. ఎదుటివాడు भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. सर हो सके सर फोटो. జయంతి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఇక్కడ నంద్యాల జరిగినటువంటి పుస్తకావిష్కరణ ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఏంటంటే మోహన్ ప్రగత్ గారితో అందరూ అడిగినటువంటి ప్రశ్నల గురించి చక్కని విషయాలు తెలియజేయడం. ఈ పుస్తకంలో ఇవి చదవటం వల్ల స్వయం సేవక సంఘం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది, సిద్ధాంతాలు ఏంటని కూడా చక్కగా అర్థమవుతుంది కనుక అందరూ ఈ పుస్తకాన్ని చదివి శాఖ యొక్క లక్ష్యాలను అర్థం చేసుకొని దానికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.